ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారానికి బయలుదేరే ముందు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా ఇతర నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. లోకేష్ తో పాటు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కరణం బలరాం, డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, బీటెక్ రవి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కొత్త ఎమ్మెల్సీలకు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ వివివి చౌదరి, తెలుగుదేశం కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. 39 సంవత్సరాల రాజకీయ జీవితంలో మళ్ళా అంటే నేను 39 సంవత్సరాల నాడు అసెంబ్లీలో అడుగుపెట్టాను. మళ్ళీ ఇప్పుడు పెద్దల సభకి వెళ్తున్నాం కౌన్సిల్కి. ఈ సందర్భంగా అనేక రకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు వీటన్నిటిని కూడా జోడించి ఇటు జిల్లాకు కానివ్వండి, మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి ఎద్దడి విషయంలో, నీటి ప్రాజెక్ట్స్ విషయంలో మాకు కూడా వేలుగొండ ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. త్వరితగతిన పూర్తి అయ్యేదని మేము పూర్తిగా సహకరిస్తాం. అదేవిధంగా చర్యలు తీసుకుంటాం. నవ్యాంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధానిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కొత్త రాష్ట్రంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పనిచేసేందుకు నా యొక్క శక్తియుక్తుల్ని, నా యొక్క తెలివితేటల్ని, నా యొక్క శ్రమని ఉపయోగిస్తాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా జిల్లాలో ఉండే నాయకులంతా సమిష్టి కృషి, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అలాగే లోకేష్ బాబు గారి డైరెక్షన్లో మా కడప జిల్లాను ప్రగతి పథంలో తీసుకునేందుకు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం. 2019 ఎలక్షన్స్లో పులివెందులో జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టినప్పుడే మా తెలుగుదేశం పార్టీ కానీ మాకు కానీ సంతోషం ఉంటుంది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా 2019 ఎలక్షన్స్లో పులివెందులోనే జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టేందుకు ప్రయత్నిస్తాం.